కోటి యొక్క సిస్టమ్ ఆపరేటర్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్లో 30 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉండడం జరిగింది. సో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ద ఫస్ట్ క్వశ్చన్, ద వరల్డ్ కంప్యూటర్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ అన్నాడు. సో ద వర్డ్ కంప్యూటర్ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది అంటే ఆప్షన్ 4 లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కలెక్టింగ్ ది డాటా అండ్ కన్వర్టింగ్ ఇంటూ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్. డాటాను తీసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఆప్షన్ 1 ప్రాసెసింగ్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని అంటారు అంటే చార్లెస్ బాబేజీ గారిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నేమ్ ది ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ యొక్క నేమ్ అడిగితే ఆప్షన్ 3 యూనివాక్. యూనివాక్ అనేది ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్పీడ్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వాజ్ ఇన్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని ఎందులో కొలుస్తారు అంటే మైక్రో సెకండ్స్. ఆప్షన్ 4 మైక్రో సెకండ్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్డ్ విచ్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో ఏ లాంగ్వేజ్ వాడేవారు అంటే ఆప్షన్ 1 మిషన్ లాంగ్వేజ్ని యూజ్ చేసేవారు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎనలైటికల్ ఇంజన్ డెవలప్డ్ బై. ఎనలైటికల్ ఇంజన్ని డెవలప్ చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ బాబేజీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పామ్ టాప్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. పామ్ టాప్ కంప్యూటర్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆప్షన్ 4 హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఈజ్. ఆన్సర్ ఈజ్ పరం. పరంని ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇండియాలో డెవలప్ చేయబడిన కంప్యూటర్ ఏంటంటే పరం. సో ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రతిరోజు టెలిగ్రామ్లో అందజేయబడుతుంది. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలానే సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ వీడియోలు, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించింది వీడియోలు మీకు చేసే ప్రయత్నం చేస్తాను. సో కంప్యూటర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వాటి గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.